చూద్దాం సార్. ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి బాధ్యతలు స్వీకరించారు. అండ్ అంటే 2 డేస్లో రాజీనామా చేస్తున్నారన్నప్పుడు కూడా మనం కూడా మాట్లాడుకున్నాం ఇదే డిబేట్లో. అంటే నెక్స్ట్ అతీషి ఉండొచ్చు అని మీరు కూడా ఆ రోజు మాట్లాడారు. సో అతీషి ఇప్పుడు నెక్స్ట్ సీఎంగా ఉన్నారు. బట్ సీఎం కుర్చీ పక్కన మరో కుర్చీ వేసుకొని కూర్చున్నారు సార్. అంటే ఇది గురు మర్యాద అనుకోవచ్చా? ఇది అతీషి చాలా తెలివిగా 2 ఇండికేషన్స్ సమాజంలో పంపగలిగారు. ఏమిటంటే జార్ఖండ్లో శిబు సోరెన్ జైల్లో ఉన్నప్పుడు మరొక సోరెన్కు ముఖ్యమంత్రిని చేశాడు. మళ్ళీ శిబు సోరెన్ బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే అంతకుముందున్న ముఖ్యమంత్రి రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. అంటే ఒకసారి సీటు రుచి మరిగినాక దానికే అట్టు పెట్టుకుని ఎదురు తిరుగుతా ఉన్నారు. కాబట్టి ఆపు ఎమ్మెల్యేలకు ఆపు పార్టీకి ఒక ఇండికేషన్ ఇవ్వగలిగింది. ఏమిటి అంటే నేను ముఖ్యమంత్రి అనుకోవట్లేదు, నేను పరిపాలించేది కేజ్రీవాల్ తరఫునే, నా తరఫున కాదనేటువంటి ఒక ఇండికేషన్. అంటే ఆపు శ్రేణుల్లో ఎమ్మెల్యేల అసంతృప్తి రాకుండా, ఎందుకంటే ఈవిడ 42 ఇయర్సే యంగెస్ట్, చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాబట్టి అటువంటి ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇవ్వగలిగింది ఒకటి. రెండోది మా ఫ్యూచర్ ఆబ్జెక్టివ్ ముఖ్యమంత్రి చేయటం కేజ్రీవాలే తప్ప మేము ఎవరం కాదు అనేటువంటిది రెండో ఇండికేషన్. కాబట్టి ఈ 2 ఇండికేషన్స్ సమాజానికి తర్వాత ఆపు శ్రేణులకు ఇచ్చింది. కాబట్టి ఇవాళ అతీషి మీద ఇంకా నెగిటివ్గా ఉండే ఆలోచించే అవకాశం లేదు. ఓకే, అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏంటి సార్? మళ్ళీ ఒకవేళ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఆయనే ఆ సీట్లో కూర్చోవాలంటున్నారు. బట్ ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందో తెలియదు కదా. అంటే ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయలేము. జార్ఖండ్ విషయంలో జరిగినట్టు ఇటువంటి పాజిటివ్ ఇండికేషన్స్ ఇవ్వటం వల్ల అతీషి 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, కేజ్రీవాల్ ఫెయిత్ ఉన్నటువంటి ప్రజలందరూ మళ్ళీ కేజ్రీవాల్నే కోరుకోవాలి అనేటువంటిది ఒక ఇండికేషన్. రెండవది, మా పార్టీ డెమోక్రటిక్, ఎవరు పరిపాలించిన ఎవరైనా పరిపాలించవచ్చు, అందరికి అవకాశాలు ఉన్నాయి, కానీ నాయకత్వాన్ని రెస్పెక్ట్ ఇస్తామనేటువంటి ఇంకో ఇండికేషన్. అతీషి చాలా స్ట్రాంగ్ గా రెసిస్ట్ చేసింది బీజేపీని కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు. కాబట్టి అటువంటి అవకాశం ఇచ్చారు, అది మెరిట్ కి అవకాశం ఇచ్చినట్లే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఇండికేషన్స్ పోతాయి. బట్ ఏం సార్, హర్యానాలో ఆప్ కూడా చాలా నిలదొక్కుకోవాలని చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మరోవైపు చూస్తుంటే బీజేపీ ఎట్టకేలకు రాదు, కాంగ్రెస్ అక్కడ కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ళు బీజేపీ పాలనతో రైతులు కానీ ప్రజలు కానీ చాలా విసిగిపోయారు. సో ఈసారి కొత్తగా పట్టం కట్టే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. సో కాంగ్రెస్ చాలా ధీమాగా ఉంది, సేమ్ టైం యాప్ కూడా చాలా ట్రై చేస్తుంది అక్కడ. ఇప్పుడు అక్కడ 2 సార్లు ప్రభుత్వం ఉండటంతో సహజంగానే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉండే అవకాశం ఉంది బీజేపీ మీద. 10 ఏళ్ళు పరిపాలించింది కాబట్టి సహజంగానే కాంగ్రెస్ కు అవకాశం దగ్గరగా ఉన్నట్టుగా సర్వేలు చెప్తున్నాయి. అయితే ఆపు కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే విషయంలో కాంగ్రెస్ ఆపు చాలా వీక్ గా ఉంది, మేము ఎన్ని సీట్లు ఇస్తే అన్ని ఓడిపోయే అవకాశం ఉంది, కాబట్టి శత్రువుకు ఆపర్చునిటీ ఇవ్వటం కన్నా మేమే పోటీ చేస్తాం అనేటువంటి ఉద్దేశంలో కాంగ్రెస్ ఉంది. సరే, ఆప్ సపరేట్ పార్టీ కాబట్టి వాస్తవానికి ఒక 3 సీట్లతో సరిపుచ్చుకోండి అంటే 6 కావాలన్నారు ఆప్. దాంతో పొత్తు విడిపోయింది. కానీ కాంగ్రెస్ ఇంకొంచెం వైజ్ గా ఆలోచించాల్సి ఉండే. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ అట్లా 25 సీట్లు తీసుకున్నప్పుడు ఇతరులు విమర్శించారు. నేను ముఖ్యమంత్రి అనుకున్నావు కానీ 50 సీట్లు ఒప్పుకుంటాం అంటే 20కి ఒప్పుకున్నామని ఎద్దేవా చేయబోయారు. కానీ పవన్ కళ్యాణ్ చాలా సబ్మిసివ్ గా మాకు బలం లేదు, గతంలో బలం ఉంటే ఇప్పుడు 50 అడిగే వాళ్ళం లేవు, కాబట్టి మాకు 20 చాలని ఒప్పుకొని పొత్తు కుదరటం వల్ల ఆ వేవ్ వచ్చింది. హర్యానాలో కూడా అటువంటి వేవ్ వచ్చేది ఆపు కాంగ్రెస్ మధ్య పొత్తు కుదిరితే. కానీ చాలా వీకెస్ట్ ఉంది అనేది కాంగ్రెస్ ఒపీనియన్, అందుకే ఆ పొత్తు కుదరలేదు. ఇప్పుడు ఆపు ఓట్లు చీలిస్తే అనుకోను నేను. ఎందుకంటే ఎప్పుడైనా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటర్లు మూవ్ అవుతున్నప్పుడు ఎవరైతే ఓడించగలరు బీజేపీని అనేటువంటిది, అధికార పార్టీని అనేటువంటిది ఆలోచిస్తారు. తెలంగాణలో జరిగింది కదా, ఇక్కడ బీఆర్ఎస్ ని ఎవరు ఓడించగలుగుతారంటే కాంగ్రెస్ ఓడించగలుగుతారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి అవతల వామపక్షాల ఓట్లు కూడా కాంగ్రెస్ కి వేశారు, యువతల బీజేపీ సానుభూతులు కూడా కాంగ్రెస్ కి వచ్చారు. కాబట్టి కాంగ్రెస్ బీజేపీకి అనుకున్న దానికన్నా తక్కువ వచ్చినాయి, 8-10 వచ్చినాయి, వామపక్షాలకు అసలే రాలేదు. కాబట్టి ప్రభుత్వాన్ని ఓడించడం అనేటువంటిది ఒక లక్ష్యంగా తీసుకున్నప్పుడు ప్రజలు ఆపుకు ఎక్కువ ఓట్లు వస్తాయని నేను అనుకోను, ఆ చీలిక బలంగా ఉంటుందని నేను అనుకోను. అవి కూడా బీజేపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకత ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్కి ఓటేసే అవకాశం ఉంది.
మరీ బలమైన అభ్యర్థులు ఎవరైనా 2-3 నియోజకవర్గాలు ఉంటే వాళ్ళు గెలవచ్చు. ఓకే. అంటే అక్కడున్న అభ్యర్థుల్ని బట్టి. ఎస్.